కానీ ఈ మధ్య ఆమె ఏదో ఒక జాతరకి వెళ్తా కూడా ఒక సోది చెప్పామా చెప్తే, నువ్వు తొందరలో సీఎం అయ్యే అవకాశం ఉందమ్మా అని చెప్పి ఆమె చెప్తే నవ్వుకుంటామా జై తెలంగాణ అన్నది. ఎవరామె? కవిత గారు. కవిత. ఆ. నాకు కూడా ముగ్గురు చెప్పారు. ఆ, 20 ఏళ్లలో ముగ్గురు జాతకాలు చూసి నేను సీఎం అవుతా అని చెప్పారు. ఆ. సీఎం సంగతి దేవుడు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా గల మళ్ళా ఓకే జాతకాలు నమ్మితే చెప్తున్నా. ఓకే మీకు ఒక వే ఉండాలి, ఓకే ఈ పార్టీకి గెలవాలి, దాంట్లో మీకు యాక్సెప్టెన్స్ ఉండాలి, ఉండాలి. ఎవడో గాడ్ ఫాదర్ ఉండాలి. లేకపోతే అవును. ఇవేవి లేకుండా ఊరికినే జాతకాలు చెప్పినోడు సీఎం అవుతాడంటే ఉమ్, ఇక కష్టమే అది నమ్మితే. సో ఉమ్, ఆ నమ్మకాల మీదకి మనం పోకూడదు. కవిత కూడా నమ్ముతుందని అనుకోను. ఓకే అమెరికాలో చదువుకొచ్చినంత తెలుగుల అమ్మాయికి సార్ మరి అవుదా కాదా అవును. తెలుసు కదా, ఆ కానీ- మాత్రం తెలియదా? అవును. కానీ వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఉండొచ్చు. ఎవరు కాదు. రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తానే నమ్మకం అయితే ప్రతి వాడికి ఉండాల్సిందే కదా, ఉండాలి. ఉంటేనే వాడు వర్క్ చేస్తాడు కదా. ఉమ్, సో ఈ రోజు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ టాక్ కూడా వచ్చింది కామన్ మ్యాన్ దగ్గర. ఉమ్, ఈయనకంటే ఆయననేమనే టాక్ వచ్చింది. బ్రహ్మాండంగా. అది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక అవకాశం కనపడుతుందని వాళ్ళు ఆశపడ్డారు, తప్పులేదు. ఉమ్, కానీ మీరింత ముందు అన్నట్టు ఇది ఏం ఉండాలంటే ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్, ఉమ్, ఒక సమిష్టిగా ఒక కృషి ఉండాలి తప్ప జస్ట్ లైక్ దట్ ఊహాగానాలతో అయితే జాతక చక్రాలు వేసుకొని దాంతో అధికారులకు మీరు రాలేరు. ఉమ్, వ్యాక్యూమ్లో మీరు పవర్ఫుల్గా ఆల్టర్నేట్ ప్రజెంట్ చేయాలి. గతంలో జరిగిన తప్పులు మీరు ఒప్పుకోవాలి. తెలంగాణ సమాజానికి మీరు చెప్పాలి, ఎస్ మేము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఇవి చేస్తే ఇవి చేయలేకపోయాం, ఇది మా తప్పులు, ఇప్పుడు సవరించుకుంటున్నాం, ఉమ్. మేము ఆ కాన్సెప్ట్ సామాజిక తెలంగాణ దృష్టికి వస్తున్నాం. ఇప్పుడు అలా చెప్పినా కూడా నమ్మేగా ఉన్నారా జనం? కొంత ఇప్పుడు వాళ్ళకి యాక్సెప్టెన్స్ వచ్చింది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఈయనకంటే ఆయననేమనేది అన్న అంటే ఉంది. అదే ఇంకోటి మీకు బీజేపీ తర్వాత ఈ రోజు సెకండ్ ప్లేస్ లో మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బీఆర్ఎస్ ఉంది తప్ప ఆ, కాంగ్రెస్ లేదు కదా. ఓకే. ఆ సెకండ్ ప్లేస్ లో వాడికి ఎన్ని సీట్లు వస్తాయి మనకేం తెలుసు. కానీ తప్పు ఒప్పుకుంటే ఉమ్. ఇంకో 2 సీట్లు ఎక్కువ వస్తాయి. ఓ ఆ రకంగా పోలేరా అట్లా ఈయనకంటే ఆయనే బెటర్ అన్నాడు కాబట్టి అన్నాడు కాబట్టి. ఈసారి చేస్తానంటే అరే మళ్ళీ అలాగే పాపం ఆలోచించే అవకాశం తప్పు ఒప్పుకున్నాడు, ఏమో మరి మళ్ళా మంచి చేస్తాడేమో ఉంది. అనేటువంటి ఉంది పైగా వాళ్ళు కదా. కాన్ఫిడెన్స్ లో కూడా ఉన్నారు సార్. 60 లక్షల 60 మెంబర్షిప్ కూడా ఉందని కూడా వాళ్ళు అది అనుకుంటారు. తప్పండి. 60 లక్షల 6 membership. లక్షల సభ్యత్వం అనేది మీకు ఒక్కొక్కడు మీరు పోతే మీకు 60 సభ్యత్వం లక్షల ఇస్తాడు, పక్కవాడికి సభ్యత్వం ఇస్తాడు, అన్ని పార్టీలు సభ్యుడు ఉంటాడు. ఉమ్, అది బోగస్, దాంతో కాదు. కానీ అది కాదు డిసైడ్ చేసేది. ఎందుకంటే మీరు ఎంత అన్ని టోటల్ స్టాటిస్టిక్స్ తీసి కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర పార్టీలు అన్ని టోటల్ చేయండి, పాపులేషన్లో 10% మించి సభ్యత్వం ఉండదు ఉండదు. అన్ని కలిపి. ఉమ్, మిగిలిన 90% ఎవరికి ఓటేస్తారు? వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఓకే. అది అప్పుడు ఆ టైంలో వేవ్ని బట్టి, మీ పెర్ఫార్మెన్స్ని బట్టి, లేదా మీ ఫెయిల్యూర్ని బట్టి వాడు ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు. ఉమ్, ఆ వేవే తప్ప మీ సభ్యత్వాలు ఊరికే కమ్యూనికేషన్ పనికి వస్తుంది. ఉమ్, ఆయా ప్రాంతాల్లో తిరిగి మీ ఓటు గురించి చెప్పడానికి పనికి వస్తుంది. మీ గ్రామ స్థాయిలో ఒక కార్యకర్త ఉంటే మీరు 10 కరపత్రాలు తీసుకుని ఇచ్చొస్తాడు. ఉమ్, ఎవడు లేకపోతే ఎవడు ఇస్తాడు. ఉమ్, సో అందువల్ల దానికే ఆ మెంబర్షిప్ పనికి వస్తుంది తప్ప మిమ్మల్ని గెలిపించడానికి, ఓడించడానికి అది అది కాదు. ఉమ్, బెంచ్ మార్క్ కాదు. ఆ బెంచ్ మార్క్ ఏంటంటే ఆ టైంకి ఎలక్షన్ 3 రావాలి, మూడు 5 రావాలి. రావాలి, Yes. వాళ్ళ ఫెయిల్యూర్స్, అసెస్మెంట్స్, వీళ్ళ వాగ్దానాలు. ఇప్పుడు కాంగ్రెస్ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఉమ్, కుప్పకూరింది ఇప్పుడు తప్పు కూడా. ఇవ్వలేక. సో అట్లా అది డిసైడ్ చేస్తుంది తప్ప సభ్యత్వాలు డిసైడ్ చేయవు, జాతకాలు డిసైడ్ చేయవు. ఓకే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.